సంఘటన జరిగింది నిన్న సాయంత్రం నేను గుంటూరు ప్రదేశానికి వెళ్ళి ప్రేయర్ చేసుకొని ప్రేయర్ అయిపోయినాక కొండవీటి చర్చి కాడికి వచ్చాను. కొండవీటి చర్చి కాడికి వచ్చి అక్కడ కాసేపు దేవునితో గడుపుకొని అక్కడ నుండి రిటర్న్ అవుతూ ఉంటే లింగారావు పాలెం అనే ప్రాంతానికి వచ్చినప్పుడు అక్కడ ఒక పెద్ద కాలువ పారుతూ ఉంది. అది విచిత్రంగా ఉంది. కాలువ మీద కాలువ ఒకటి ఇట్లా ఉత్తర దక్షిణాలు భారతంటే ఒక కాలువ తూర్పు పడమరలో పారుతూ ఉంది. అది వెరైటీ కట్టాడు కాలువ. అంటే కాలువ అంటే వాగండి, మురికి కాలువ అనుకున్నారు. ఆ కాలువ ఒడ్డున చుట్టూ ఎక్కడా ఇళ్ళు లేవు. కాలువ ఒడ్డునే ఒకే ఒక పాక ఉంది. ఆ పాక దగ్గర ఒక చిన్నోడు చేపలు శుభ్రం చేస్తున్నాడు. ఆ కాలువలో పట్టిన చేపలు. నేను బండి అక్కడ ఆపి దిగి ఆ చిన్నోడి దగ్గరికి వెళ్ళి కాలువ ఏదో విచిత్రంగా ఉందే అని అంటే నా పక్కన ఉన్న తమ్ముడు అన్నాడు, ఆ పాకలో దేవుడిని నమ్ముకున్న ఒక పెద్ద ఆవిడ ఉందన్న అన్నాడు. అవునా అని ఆమె దగ్గరికి వెళ్ళిపోయా. నా హేమంత్ దగ్గర ఉన్న ఫోటో చూపిస్తాలే, నేను మీకు చూపిస్తా. ఆ ఇంట్లోకి వెళ్తే ఒక పెద్ద ఆవిడ, ముసలి ఆవిడ. తనకి ఫ్యామిలీ ఉంది, కానీ వాళ్ళందరూ వాళ్ళ గృహాల్లో ఉంటా ఉన్నారు. ఆ తల్లి ఒక్కతే ఉంటుంది. యేసు ప్రభు ఫోటో పెట్టుకుంది. అక్కడ కొవ్వొత్తి వెలిగించుకొని కూర్చుంది. జోరున వాన పడుతుంది. పలకరించేదానికి ఎవరు లేరు. ఒక్కతే కూర్చోనుంది. ఆ ఇంట్లోకి వెళ్ళి తొంగి చూస్తే నేను పోయినాక వెలిగించింది కొవ్వొత్తి. నేను వెళ్ళేసరికి ఆ మంచం మీద కూర్చొని లేవలేని స్థితిలో ఒక్కతే ఉంది. నేను వెళ్తే ఎవరయ్యా అని అడిగితే ఎట్లా అంటే ఆమె నాతో కొన్ని మాటలు మాట్లాడింది. ఇంకా ఉన్నాయి ఫొటోస్. ఆ వృద్ధురాలు మంచం నుంచి కూడా లేవలేని స్థితిలో ఉంది. నేను పోయినాక ఇల్లంతా చీకటిగా ఉంటే ఆ కొవ్వొత్తి వెలిగించింది ప్రభు ముందు. ఇక ఆ అనుభవాలు ఆమె చెబుతుంది నాకు. వానైనా వరదైనా ఏ పరిస్థితి అయినా. ఎన్ని సంవత్సరాల కంటే నా భర్త కన్ను మూసి 13 ఏళ్ళు అయింది. ఈ 13 సంవత్సరాలుగా నేను ఇక్కడే ఉంటున్నాను. నేను ఈ కాలువ కట్ట మీదకి వచ్చి 50 ఏళ్ళు అయిందండి. ఆమె దీన స్థితి చూసినప్పుడు నాకు బాధ వేసింది. ఎందుకంటే నాకు తెలిసిన అంచనా ప్రకారం ఒక 75 ఏళ్ళు ఉంటాయి ఆమెకి, ఈజీగా ఉంటాయి. కానీ ఆ మంచంలోనే ఉంటుంది. లేచి తిరిగి ఫ్రీగా నడవగలిగే పరిస్థితి ఆమెకి లేదు. ఏదో ఉన్న ఓపిక కొద్దీ అంత అన్నం అంత కూర ఆమె తిప్పలు పడి వండుకుంటూ ఉంటుంది. అది అలా ఉంది ఆమె ఇంట లోపల. నేను కాసేపు మాట్లాడాను. ఎవరో అనుకుందామే అనుకుని నేను అడిగిన వాటికి గంభీరంగా పెద్దమ్మ ఒక్కదానే ఉన్నావు, వెనక కాలవ, ఇక్కడ పలకరించి ఏదన్నా జరిగినా అయ్యా అంటే వచ్చి కాపాడేది ఇంకేమీ లేదు, ఒంటరిగా ఉన్నావు, అసలు ఎలా ఉంటున్నావు అంటే నాకు ఏసై ఉన్నాడయ్యా, నాకు ఏసై ఉన్నాడు అని కొన్ని అడిగిన వాటికి జవాబులు చెప్పింది. అది ఆ ముందు అన్ని సామాగ్రి పెట్టుకొని చూడండి. ఆ లోపల ఉన్న మంచమే నేను కూర్చున్నాను. ఆ ఎంట్రన్స్లో సామాగ్రి పెట్టుకున్న సామాను ఆ మంచం మీద కూర్చుంటుంది. ఆ సామాగ్రి అంతా ఆ వండుకునే అవన్నీ కూడా దగ్గర పెట్టుకుని అంత ఆకలి అయితే అంత వండుకొని తిని అక్కడే అడ్డం పడింది. ఇవన్నీ ఏడ దొరుకుతుందే నీకు అనుకోవాకండి. ఏమో ఆయన అట్లా తీసుకెళ్తాడు నన్ను. మరి నేనేం చేసేది? దేవునికే స్తోత్రం.